అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఛాంపియన్స్ ట్రోఫీ అయిపోయింది. ఇప్పుడు ఇండియా మొత్తం ఐపీఎల్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఇటువంటి నేపథ్యంలో ఐపీఎల్కి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు ఆర్టీవీ కూడా సిద్ధమైపోయింది. ఫస్ట్ అప్డేట్ మీరు చూస్తున్నారు. ఐపీఎల్కి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ కింద చెప్పుకోవాలి. ఇది కాస్త కొంతమంది అభిమానులకు కాస్త ఆందోళన కలిగించే అంశం. ముంబై ఇండియన్స్కి సంబంధించి ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు షాక్ తగలబోతోందా? ముంబై ఇండియన్స్కు ఈ సీజన్లో స్టార్ బౌలర్ బుమ్రా ఆడటం కష్టమైన మాట, అటువంటి చర్చ జరుగుతోంది. వెనుముక గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు బుమ్రా. గాయంతో ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడు బుమ్రా. మార్చి 22 నుంచి ఐపీఎల్ సీజన్ ప్రారంభం కాబోతోంది. 23న చెన్నైతో ముంబై ఇండియన్స్ ఫస్ట్ మ్యాచ్ ఆడబోతోంది. అంటే ఈ రోజు నుంచి కరెక్ట్గా చెప్పుకుంటే దాదాపుగా 9 రోజులు లేకపోతే 8 రోజుల కింద చెప్పుకోవాలి. అంటే వారం రోజులు అటు ఇటు చూసుకున్నాం. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ జట్టులో బుమ్రా ఆలస్యంగా చేరే అవకాశం ఉంది. బుమ్రా హెల్త్పై ఇప్పటివరకు కూడా బీసీసీఐ మెడికల్ టీం ఎటువంటి డెసిషన్ తీసుకోలేదు. ముంబై తరపున 133 మ్యాచ్లు ఆడాడు. 133 మ్యాచ్లు ఆడాడు బుమ్రా. 165 వికెట్లు తీశాడు బుమ్రా. ఈ నేపథ్యంలో బుమ్రా లేకపోవడం ఎటువంటి ఇంపాక్ట్ చూపించబోతోంది? అట్ ద సేమ్ టైం ముంబై ఇండియన్స్కి బెడిసి కొట్టే అవకాశం ఉందా? ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి మనం చూసాం, అక్కడ లక్కీగా స్పిన్నర్లు ఉన్నారు కాబట్టి ఇండియా గట్టెక్కిందంటూ చర్చ జరుగుతోంది. కానీ పిచ్కి సంబంధించి కూడా బట్ అక్కడ సినారియో వేరు, ఇక్కడ సినారియో వేరు. ఇలా చూడాలా? లేకపోతే ముంబై ఇండియన్స్కి సంబంధించి ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది, ఎటువంటి ఇంపాక్ట్ చూపించవచ్చు బుమ్రా లేకపోవడం? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్, సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ సుధీర్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సుధీర్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సచిన్, చెప్పండి. గుడ్ ఈవినింగ్. రైట్ సుధీర్ గారు, బుమ్రా లేకపోవడం ముంబై ఇండియన్స్కు ఎటువంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది? ఏదైనా ఇబ్బందికర వాతావరణం ఉందనుకోవాలి అక్కడ? వెల్, బుమ్రా లేని లోటు చాలా పెద్దగా ఉంటుంది. ఎందుకంటే T20 ఫార్మాట్ లో ముంబై టైటిల్ గెలిచినప్పుడల్లా కూడా హిస్ రోల్ వాజ్ బిగ్. అండ్ ఇండియన్ టీమ్ లోనైతే అఫ్ కోర్స్ ఎంత బిగ్ అనేది మనం చూస్తూనే వచ్చాం. అండ్ లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు అతనికి బ్యాక్ ఇంజరీ కావడం, అండ్ ఆ తర్వాత రెస్ట్ కోరారు. అండ్ ఈ వాజ్ సెంట్ ఫర్ రిహాబిలిటేషన్ కూడా బెంగళూరు వెళ్ళడం చూసాం. ఆ తర్వాత కూడా కొంచెం కోలుకున్నట్టుగా అనిపించింది. అండ్ ఈ వాజ్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ ద ఛాంపియన్స్ ట్రోఫీ. సచిన్ ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఆడతారని అనుకున్నారు. బట్ అగైన్ నేను అనుకుంటాను బీసీసీ అటువంటి డెసిషన్ తీసుకోవడానికి కారణం ఏంటంటే, ఎందుకంటే అతని ఇంజరీ అగ్రివేట్ కాకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్. బికాస్ ఈ T20ల కంటే వన్డే మ్యాచెస్ కంటే బుమ్రాను టెస్ట్ మ్యాచెస్ లో చాలా ఇంపార్టెంట్ బౌలర్ గా గమనిస్తూ వచ్చారు. అండ్ దట్టు ఇంగ్లాండ్ తోటి ఇప్పుడు 5 టెస్ట్ మ్యాచెస్ ఉన్నాయి కనుక మేబీ ఆ ఉద్దేశంలో అతనికి కొంచెం రెస్ట్ ఇచ్చారా ఛాంపియన్స్ ట్రోఫీలో, అలా అనిపించింది. బట్ అది ఇంజరీ కూడా కొంచెం ఇంకా పూర్తిగా కోలుకోలేదు అతడు. ఎందుకంటే ఇప్పుడు షేన్ బాండ్ కూడా నేను ఒక ఇంటర్వ్యూలో అన్నాను కదా, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అదే స్పేస్ లో ఇంజరీ అయినట్లయితే ఐ థింక్ ఇట్ విల్ బి ఆల్మోస్ట్ ముంబై యొక్క కెరియరే చాలా జియోపార్డీలో ఉంటుందని చెప్పాడు, డేంజర్ లో ఉంటుందని చెప్పాడు. ఎందుకంటే ఒక స్పేస్ లో వరుసగా ఇంజరీస్ కావడం అనేది ఫాస్ట్ బౌలర్ కు ఇట్స్ నాట్ గుడ్ యాక్చువల్లీ. దట్ బ్యాక్ సైడ్ ఇంజరీస్ అనేవి చాలా కీలకంగా మారుతుంటాయి. అండ్ నేను అనుకుంటాను దాన్ని దృష్టిలో ఉంచుకొని ఐపీఎల్ ఫస్ట్ మేబీ కపుల్ ఆఫ్ మ్యాచెస్ ఆడాడని చెప్తున్నారు. బికాస్ ఈస్ టోటలీ నాట్ ఫిట్. అండ్ ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్ బికాస్ ఈస్ ఎ ఫాస్ట్ బౌలర్, డోంట్ ఫర్గెట్ దట్ యాక్చువల్లీ. దట్ జెన్యూన్ పేస్ తోటి వేస్తాడు. అండ్ అతని 4 overs చాలా కీలకంగా మారితే కనుక అతన్ని కొంచెం అంటే దాన్ని ఏమంటారంటే కేర్ తీసుకొని ఉంచడం అనేది చాలా ఇంపార్టెంట్ గా భావించుంటారు. అందుకనే ఈజ్ నాట్ ప్లేయింగ్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఐపీఎల్. ఫస్ట్ ఫేజ్ ఇన్ ద సెన్స్ మేబీ 4-5 మ్యాచెస్ మిస్ అవుతుంటాడు కావచ్చు, అకార్డింగ్ టు ద లేటెస్ట్ రిపోర్ట్స్. సచిన్, రైట్, ఇంట్రెస్టింగ్. ఎందుకంటే మనం మాట్లాడుకుంటూ ఉంటాం ఫస్ట్ విన్ అనేది బూస్ట్ చేస్తూ ఉంటుంది మ్యాచెస్కి, ఎందుకంటే అర్హత సాధించాలంటే. బట్ ఫస్ట్ మ్యాచ్ చెన్నైతో ఉంది. ఫస్ట్ మ్యాచ్ చెన్నై, ఆ తర్వాత ఒకవేళ కనుక బూమ్రా లేని ఇంపాక్ట్ కనిపిస్తే అది నెక్స్ట్ మ్యాచెస్ మీద కూడా ఇంపాక్ట్ చూపించే అవకాశాలు అఫ్ కోర్స్ అప్పటికి వచ్చినప్పటికీ కూడా ఇట్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్ ఆల్సో. ఎందుకంటే లాస్ట్ కపుల్ ఆఫ్ సీజన్స్ లో కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు, వాళ్ళకి కొంచెం కాంబినేషన్స్ వర్కౌట్ కావటం లేదు. అండ్ వచ్చిన వాళ్ళు ఇంజరీ కారణంగా దూరం కావడం, దట్ హ్యాపెండ్ విత్ శ్రీలంకన్ ఫాస్ట్ బౌలర్. లాస్ట్ ఇయర్ అట్లాగే తీసుకున్నారు పాపం. అన్ఫార్చునేట్లీ అతడు కూడా టీమ్ లో ఆడలేకపోయినాడు. ఈవెన్ జోఫ్రా ఆర్చర్ విషయం అందరికీ తెలిసిందే. ముంబై టీమ్ లో లాస్ట్ 4-5 years లో తీసుకొని లాస్ట్ కి ఇంజరీ కారణంగా దూరం కావడం అట్లా చూస్తూ వచ్చాం. ముంబై ఐ థింక్ 3-4 seasons లో కొంచెం ప్లేయర్ ఇంజరీస్ ప్రాబ్లమ్స్ అయ్యాయి. అండ్ ట్రెంట్ బోల్ట్ మళ్ళీ తిరిగి రావడం, బికాస్ వి ఆల్ నో దట్ ఈ ప్లేడ్ ఫర్ ముంబై అండ్ అగైన్ ఈ లెఫ్ట్ అండ్ ఈ ప్లేడ్ ఫర్ రాజస్థాన్.
అద్భుతంగా రాణించాడు. సో అటువంటి బౌలర్స్ పైన వాళ్ళు ఆశలు పెట్టుకుంటూ వచ్చారు. అండ్ ఇప్పుడు హార్దిక్ పాండ్యా టీమ్ కు డెఫినెట్లీ బుమ్రా లైన్ లో డెఫినెట్ గా ఉంటుంది. ఎందుకంటే బికాస్ ఇండియాలో ఈ నోస్ హౌ టు బౌల్, ఇండియాలోనే కదండి ఎక్కడైనా కానీ ఏ వికెట్ల పైన కానీ వికెట్ తీసేటటువంటి కెపాసిటీ ఉన్నటువంటి బౌలర్. అండ్ దట్ అతని 4 overs విల్ బి వెరీ క్రూషియల్ ఎనీ మ్యాచ్. ఇప్పుడు ముంబై గెలిచినటువంటి టైటిల్స్ లో మలింగా అండ్ బుమ్రా రోల్ రియల్ గా చాలా బిగ్ గా ఉంది. సో అందుకని అతన్ని చాలా మిస్ అవుతారు. సో మేబీ నేనేమనుకుంటానంటే సచిన్ ఇప్పుడు ఇంగ్లాండ్ తో జరిగే టెస్ట్ మ్యాచ్ సిరీస్ కొరకు అతన్ని ఫిట్ గా ఉంచడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అతనికి ఉన్నటువంటి ఇప్పుడు బ్యాక్ ఇంజరీ ఏదైనా సీరియస్ గా కొంచెం పెద్దగా మారినట్లయితే ఐ థింక్ ఇట్ విల్ నాట్ బి గుడ్ ఫర్ ఇట్ విల్ నాట్ బి గుడ్ ఫర్ ఇండియా. యాక్చువల్లీ ఇట్ ఇస్ గోయింగ్ టు బి బిగ్ లాస్ ఫర్ ఇండియా. సో అతన్ని కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకనే ఇప్పుడు చూడండి మనం చర్చిస్తూ వచ్చాం కదా, అంటే ఈ అన్ని ఫార్మాట్స్ లో ఆడడం తోటి కొంతమంది ఇంపార్టెంట్ ప్లేయర్స్ స్ట్రగుల్ అవుతున్నారు. దట్ ఫాస్ట్ బౌలర్స్ కొంచెం అంటే తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బుమ్రా ఒకసారి ఫిట్ గా ఉన్నప్పుడు ఈ ప్లేడ్ ఆల్ ఫార్మాట్స్, టెస్ట్ మ్యాచెస్ లో ఆడేది, వన్డే మ్యాచెస్ లో ఆడేది, T20లో ఆడేది, తర్వాత T20లో ఆడని సిచ్యువేషన్స్ కూడా కనబడాయి బికాస్ ఆఫ్ ఇంజరీ. అండ్ IPL అనేది మెయిన్ అదే అయిపోయింది. సో దీంతో కంటిన్యూస్ గా ఆడడం తోటి ఫాస్ట్ బౌలర్స్ కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు, ఇంజరీస్ అనేవి కొంచెం పెరుగుతున్నాయి. సో ఇప్పుడు ఈ ఇంజరీ సీరియస్ గా కాకుండా ఉండవని బికాస్ ఈ 30+ కనుక అతన్ని కాపాడుకోవడం ఫర్ ద నెక్స్ట్ 2-3 years చాలా ఇంపార్టెంట్ ఇండియాకి. ఎందుకంటే ఇండియాకు టెస్ట్ మ్యాచెస్ లో విక్టరీస్ కావాలి అంటే బుమ్రా ఈస్ గోయింగ్ టు బి ద కీ బౌలర్ అండి. ఎందుకంటే షమీ కూడా ఇంజరీ ప్రోన్ ఉంటాడు, మనందరికీ తెలుసు. షమీ సడన్ గా ఇంజరీ కావడం చూస్తుంటాం. అండ్ ఆ తర్వాత అతడు కూడా ఫిట్నెస్ విషయంలో కొంచెం అంటే జాగ్రత్త తీసుకున్నప్పటికీ కూడా ఫిట్నెస్ ఇష్యూస్ అతనికి కూడా ఉన్నాయి. సో ఇండియన్ పేస్ బౌలర్స్ రియల్ గా చెప్పాలంటే కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు ఇంజరీ ప్రాబ్లమ్స్ తోటి. సో అందులో బుమ్రా ఇంజరీ కాకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఉన్నటువంటి ఇంజరీ సీరియస్ కాకుండా ఉండాలి అంటే ఐ థింక్ IPL పర్వాలేదు, IPL ఒక 4-5-6 మ్యాచెస్ ఆడుకున్నా పర్వాలేదు. అండ్ ఈవెన్ BCCI కూడా ఈవెన్ ఇంగ్లాండ్ సిరీస్ ఉండడం తోటి వాళ్ళు ఆల్రెడీ ఏం ప్లాన్ చేశారంటే కొంతమంది ఇంపార్టెంట్ ప్లేయర్స్ ను కొంచెం సేఫ్ గా ఉంచడం అనేది ఒక కీలకమైనటువంటి ఇష్యూ అని చెప్పి చర్చించారు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ముంబైలో రోహిత్ శర్మ ఆడుతున్నాడు, ఇప్పుడు బుమ్రా ఆడుతున్నాడు. సో బుమ్రా లాంటి ప్లేయర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ముంబై సిచ్యువేషన్ ఒక ఫస్ట్ ఫేజ్ తర్వాత సరిగ్గా లేకపోయినట్లయితే ఐ థింక్ దే విల్ ఆస్క్ దెమ్ టు గో టు ఇంగ్లాండ్. ఎందుకంటే ఇంగ్లాండ్ లో కొంచెం ముందు వెళ్ళి ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇంగ్లాండ్ లో దే ఆర్ గోయింగ్ టు ప్లే వెరీ బిగ్ సిరీస్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. సో దానికి నేను అనుకుంటాను తయారీ కూడా కొంచెం చక్కగానే జరుగుతుంది. ఎందుకంటే వరల్డ్ ఛాంపియన్షిప్ ఫైనల్ లో ఇండియా ప్రవేశించలేదు కనుక ఐ థింక్ దే ఆర్ డిసప్పాయింటెడ్. ఎందుకంటే హ్యాట్రిక్ ఛాన్సెస్ మిస్ చేసుకున్నారు. న్యూజిలాండ్ తో 3-0 తోటి ఓడిపోవడం, ఆస్ట్రేలియా తోటి టెస్ట్ సిరీస్ ఓడిపోవడం తోటి సడన్ గా ఇండియా పాయింట్స్ లో పర్టికులర్ లేకపోయింది. సో అందుకని కొంతమందిని సేవ్ చేసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అందులో ముఖ్యంగా అబ్సల్యూట్లీ బుమ్రా అనే బౌలర్ ను కొంచెం రక్షించుకోవడం అనేది ఐ థింక్ చాలా చాలా కీలకం. అండ్ BCCI అబ్సల్యూట్లీ మంచి పకడ్బందీగానే ప్లాన్ చేస్తున్నట్టుగా కనబడుతుంది దాని విషయంలో. ఇంట్రెస్టింగ్ గా ఒక్కసారి ఆ స్క్వాడ్ కి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి నేను ఆ స్క్వాడ్ కి సంబంధించి చెప్పే ప్రయత్నం చేస్తాను. వ్యూయర్స్ గా మీకేమనిపిస్తోంది? ఇటు ముంబై ఇండియన్స్ లో బుమ్రా లేకపోతే ఆ లోటు భర్తీ చేయడం అవుతుంది. ఒకసారి ఆ స్క్వాడ్ నేను మీకు చదివించే ప్రయత్నం చేస్తాను. ట్రెంట్ బోల్ట్, అలాగే కరణ్ శర్మ, దీపక్ చహర్, అశ్విని కుమార్, రికీ టాప్లీ, అలాగే అర్జున్ టెండూల్కర్, ముజిబుర్ రెహమాన్, అలాగే వెంకట సత్యనారాయణ పెన్మత్సా, అలాగే జస్ప్రీత్ బుమ్రా. వీళ్ళు బౌలింగ్ స్క్వాడ్కి సంబంధించి. అలాగే ఆల్రౌండ్ గురించి మాట్లాడుకున్నప్పుడు హార్దిక్ పాండ్యా, అలాగే నమన్ దహర్, అలాగే విల్ జాక్స్, మిచెల్ శాంట్నర్, రాజ్ బావా, అలాగే విఘ్నేష్ పుతూర్, దాంతోపాటు కోర్బిన్ బోష్. వీళ్ళు ఆల్రౌండర్కి సంబంధించి ఉన్నారు. ఇక అఫ్కోర్స్ బ్యాటింగ్కి సంబంధించి మీకు ఆల్రెడీ చూసే ఉంటారు. ఎందుకంటే రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, రాబిన్ మిన్స్, అలాగే రియాన్ రిగిల్టన్, దాంతోపాటు శ్రీజిత్ కృష్ణన్, అలాగే తిలక్ వర్మ, బివన్ జాన్ జాకబ్స్. సో స్క్వాడ్ కి సంబంధించి మాట్లాడుకుంటున్నాం. టీం పర్వాలేదు కానీ టీం గతంలో ఉన్నందుకు అంత స్ట్రాంగ్ గా కనబడలేదు ఇన్ కంపారిజన్ విత్ సమ్ అదర్ టీమ్స్ యాక్చువల్లీ. ఎందుకంటే వాళ్ళకు ఇంజరీస్ కారణంగా చాలా మంది రావడం, దూరం కావడం చూస్తున్నాం. లాస్ట్ ఇయర్ మనం ఇంతకుముందు చెప్పినట్టు ఒక శ్రీలంకన్ బౌలర్ సడన్ గా దూరం అయిపోయినాడు. అండ్ డోఫ్రా ఆర్చర్ ని ఇంక్లూడ్ చేసి కపుల్ ఆఫ్ సీజన్స్ ఎగో నుండి వాళ్ళు ఎదురు చూస్తూ వచ్చారు, అతను ఇంక్లూడ్ లేకపోవడం. స్పిన్ డిపార్ట్మెంట్ లో పర్వాలేదండి, కొంచెం స్ట్రాంగ్ గానే కనబడుతున్నారు. కానీ బట్ పేస్ డిపార్ట్మెంట్ లో బికాస్ వాళ్ళ మెయిన్ స్ట్రెంత్ ఎవరు అంటే బుమ్రా 4 overs చూడండి, ప్రతిసారి కూడా ఒక తక్కువ స్కోర్ ను డిఫెండ్ చేసుకున్నప్పుడు లేకుంటే ఒక పెద్ద స్కోర్ ను డిఫెండ్ చేసుకున్నప్పుడు కూడా ముఖ్యంగా అతని యొక్క రోల్ చాలా కీలకంగా కనబడేది. బికాస్ అతని 4 overs లో తక్కువ రన్స్ ఇస్తాడు, బ్రేక్ త్రూస్ ఇస్తాడు, వికెట్స్ తీస్తాడు. అండ్ ఒక్కొక్క ఓవర్ లో ఫర్ ఎగ్జాంపుల్ 2 వికెట్స్ కావాలన్నా కానీ తీసుకునే కెపాసిటీ ఉంది కనుక ఐ థింక్ అతడే మెయిన్ కి అసలు యాక్చువల్గా హార్దిక్ అనుకుంటాను. ఇప్పుడు వీళ్ళే కాకుండా కూడా మిగతా టీమ్స్ కూడా ఇప్పుడు చూడండి సడన్ గా హ్యారీ బ్రూక్ దూరం అయిపోయినాడు ఢిల్లీకి. ఇప్పుడు మిచెల్ మార్ష్ విషయం ఏమన్నారంటే ఒకవేళ అతను ఆడినట్లయితే యాజ్ అ బ్యాటర్ గా మాత్రమే ఆడతాడు, బౌలింగ్ చేయలేడు అని చెప్పి. సో ఇట్లా ఆల్రౌండర్ తీసుకోవడం తోటి ఎలాగైతే ఫస్ట్ స్టార్టింగ్ లో వాళ్ళు
కొంచెం ధీమా కనబరిచారు. ఆ టీమ్స్ ఫ్రాంచైజెస్ అన్ని కూడా కొంచెం డిసప్పాయింటెడ్ గా ఉన్నాయి. ఎందుకంటే సడన్ గా వీళ్ళు దూరం కావడంతో ప్యాట్ కమిన్స్ కూడా హైదరాబాద్ కు ఫుల్ ఆడతాడా, బికాస్ వాళ్ళకు కూడా టెస్ట్ ఫైనల్ ఉంది. డోంట్ ఫర్గెట్ దట్ సచిన్. ఇప్పుడు టెస్ట్ ఛాంపియన్షిప్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ లో ప్రవేశించారు కనుక ఆస్ట్రేలియన్స్ కూడా కొంతమంది, నేను అనుకుంటాను టువర్డ్స్ ది ఎండ్ ఐ థింక్ దే మే నాట్ బి హియర్ యాక్చువల్లీ, బికాస్ వాళ్ళకు కూడా ప్రాక్టీస్ కావాలి, ఇంగ్లాండ్ వెళ్ళడం కావాలి. సో ఇవన్నీ కూడా నేను అనుకుంటాను చాలా చాలా కీలకంగా మారుతాయి. సో బుమ్రాన్ అయితే అబ్సల్యూట్లీ మీరు అన్నట్టుగా ముంబై విల్ మిస్ ఇన్ ఎ బిగ్ వే, నో డౌట్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ ఫర్ జాయినింగ్ విత్ ఆర్టీవీతో జాయిన్ అంశానికి సంబంధించి మీ విశ్లేషణ అందించే ప్రయత్నం చేసినందుకు. మొత్తంగా అయితే మాత్రం ఇటు బూమ్రా లేని లోటు ఏ విధంగా ఉండబోతోంది, ఆ లోటు భర్తీ చేసే అవకాశం ఉంటుందా? ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు షాక్ అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సీజన్లో స్టార్టింగ్ బౌలర్, ఎందుకంటే ఈ సీజన్ స్టార్ట్లో బౌలర్ బూమ్రా ఆడటం కష్టం అంటూ కూడా చర్చ మొదలైంది. ఎందుకంటే వెన్నుముక గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు ఇంకా బూమ్రా. గాయంతో ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం అయ్యాడు బూమ్రా. మార్చి 22 నుంచి ఐపీఎల్ సీజన్ ప్రారంభం కాబోతోంది. 23న చెన్నైతో ముంబై ఇండియన్స్ ఫస్ట్ మ్యాచ్ ఆడబోతోంది. ముంబై ఇండియన్స్ జట్టులో బూమ్రా ఆలస్యంగా చేరే అవకాశం ఉందంటూ కూడా చర్చ జరుగుతోంది. బూమ్రా హెల్త్పై ఇప్పటివరకు కూడా ఎటువంటి డెసిషన్ తీసుకోలేదు బీసీసీఐ మెడికల్ టీం. ముంబై తరఫున 133 మ్యాచ్ల్లో 165 వికెట్లు తీశాడు బూమ్రా. ఈ నేపథ్యంలో బూమ్రా లేకపోవడం ఏ స్థాయిలో ఉండొచ్చు, ఏ విధంగా ఇంపాక్ట్ చూపించవచ్చు ముంబై ఇండియన్స్కి అనేది మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. యూపీఎస్సీ ఫలితాల్లో 84కు పైగా ర్యాంకులతో ప్రభంజనం సృష్టించి నేడు ప్రకటించిన తెలంగాణ గ్రూప్ 1 ఫలితాల్లో 100 మందికి పైగా 430 కంటే ఎక్కువ మార్కులు సాధించిన ఏకైక అకాడమీ విష్ణు ఐఏఎస్ అకాడమీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.